సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కళ. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఆ రిలేటెడ్ జాబ్ కెరీర్లో ఆపర్చునిటీస్ ఉంటాయి అంటున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా తెలుసుకోవాలి, అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు కెరీర్లో ఏ విధంగా ఉపయోగపడుద్ది, ఇలాంటి సందేహాలు ఉంటే వీడియో మీకోసమే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేజర్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ చాలా కెరీర్స్ లైక్ అదర్ కెరీర్ ఆర్గనైజేషన్స్ రిలవెంట్ కేటగిరీ ఆఫ్ జాబ్స్లో కానీ మేజర్గా కంటెంట్ జనరేట్ చేయటంలో కానీ మీకు ఏదైనా సందేహం ఉంటే దాన్ని ఏ విధంగా స్టడీ చేయొచ్చు అనే మ్యాటర్ లైక్ ఇన్ఫర్మేషన్ని అందించడం, ఇమేజెస్ జనరేట్ చేయటం, గ్రాఫిక్ డిజైనర్స్ కానీ లైక్ న్యూ కంటెంట్ క్రియేటర్స్ కానీ ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టూల్స్ లైక్ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని కెరీర్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి ఫండమెంటల్స్ నుంచి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ఒక కాన్సెప్ట్లో ఎక్సెల్ కానీ, మైక్రోసాఫ్ట్ స్కిల్స్ కానీ, ఆపరేటింగ్ స్కిల్స్ కానీ, డెవోప్స్ కాన్సెప్ట్స్ కానీ ఏది చూసుకున్నా మీ యొక్క సందేహాన్ని ప్రాంప్ట్ లాగా చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్ దగ్గర క్వశ్చన్ అడిగితే ఎస్ ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా కావాలనే ఫస్ట్ ఒక కంటెంట్ అయితే ప్రిపేర్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తుంది. ఆ యొక్క రెస్పాన్స్ మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీ యొక్క క్వెరీని, మీ యొక్క అడిగే క్వశ్చన్ని మార్చి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వర్డ్ని దాంట్లో యాడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే ఎస్ ఇట్ విల్ జనరేట్ ఎ న్యూ రెస్పాన్స్. ఇలాంటి వాటిని చదువుకుంటూ క్వశ్చన్స్ని క్రాఫ్టింగ్ చేస్తూ మీ యొక్క కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి ఆ స్కిల్ నేర్చుకుంటూ ప్రాంప్ట్ ఇంజనీర్ చాలా స్ట్రాంగ్ కెరీర్ అండి ఇది ఫ్యూచర్లో కూడా. ఎస్ సో ఆ విధంగా పైథాన్ కానీ, జావా కానీ డెవలప్మెంట్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుని రియల్ వరల్డ్ యాప్స్, రియల్ వరల్డ్ అంటే నిజమైన ప్రాజెక్ట్ని ఎలా డెవలప్ చేయగలము. అకాడమిక్లో ఎప్పుడు కూడా మీకు ఎగ్జాంపుల్స్, సింపుల్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటూ ఈ స్కిల్ ఇంతే వచ్చేసింది అన్నట్టుగా మిమ్మల్ని భ్రమలోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఇలాంటి ఏఐ స్కిల్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ యూజ్ చేసి సోర్స్ కోడ్ జనరేట్ చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఒక కెరీర్, ఒక పాత్ని డిజైన్ చేసుకుని దాంట్లో మీరు అడుగులు వేయటం స్టార్ట్ చేయండి. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయటం అనేది దానివల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ని సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్కి మీ యొక్క కెరీర్ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఆల్వేస్ ట్రై టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులోకి తీసుకొచ్చాం, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫైండ్ అవుట్ చేయండి. ధన్యవాదాలు.